30,000 రూపీస్ నుంచి 1 lakh వరకు ఉన్నటువంటి బెస్ట్ ల్యాప్టాప్స్ ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేద్దాం. ఒకవేళ మీరు అమెజాన్ నుంచి బై చేసుకుంటున్నట్టయితే ఎస్బీఐ కార్డ్ అయితే యూజ్ చేయండి. ఒకవేళ ఫ్లిప్కార్ట్ నుంచి బై చేస్తున్నట్టయితే మీరు హెచ్డిఎఫ్సి కార్డ్ అయితే యూజ్ అయితే చేయండి. ఈ కార్డ్స్ని యూజ్ చేస్తేనే ఇప్పుడు నేను చెప్పేటువంటి ప్రైస్ అనేది అయితే మీకు అయితే వస్తూ ఉంటుంది. సో లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ విశ్వకేతన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ మనం లో నుంచి అయితే హైక్ అయితే వెళ్ళిపోదాం. అంటే మనం 30,000 రూపీస్ నుంచి మొదలు పెడతాం 1 lakh వరకు రూపీస్ ఉన్నటువంటి బెస్ట్ ల్యాప్టాప్స్ ఏంటి అని చెప్పేసి తెలుసుకుందాం. ఇక్కడ ఫస్ట్ ల్యాప్టాప్ గానీ చూసుకుంటే మనకు ఏసూస్ వివోబుక్ గో 14 అని చెప్పేసి ఇది Ryzen 3 తోటి అయితే వస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు యూజ్ సిరీస్ తోటి వస్తుంది. 8GB ర్యామ్ ఉంటుంది, 512GB స్టోరేజ్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. అది కూడా మనకు SSD అయితే వస్తూ ఉంటుంది. ఇక్కడ చూసేసుకోండి, ఫుల్ హెచ్డి ప్లస్ ఉంటుంది, విండోస్ 11 ఉంటుంది, విండోస్ 11 కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇది మనకు చూడడానికి 31,000 రూపీస్ కనిపిస్తూ ఉంటుంది, బట్ 27,000 రూపీస్ ఈ ల్యాప్టాప్ అనేది వస్తుంది. ఇది అమెజాన్ లో ఉంటుంది కాబట్టి లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసరికి ఏసూస్ వివోబుక్ గో 14. ఇందాకదేమో Ryzen 3 అన్నట్టు, ఇది వచ్చేసరికి మనకు Ryzen 5 నుంచి వస్తూ ఉంటుంది. ఇక్కడ Ryzen 5 75T0 యూ సిరీస్ తోటి వస్తుంది. 16GB ర్యామ్ వస్తుంది, 512GB రోమ్ వస్తుంది, అంటే SSD అయితే వస్తుంది. అలానే ఫుల్ హెచ్డి 14" 60Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అలానే మనకి ఇక్కడ చూసేసుకోండి, ఒకవేళ మీ బడ్జెట్ అనేది ఒక 5,000-6,000 అనేది యాడ్ చేసుకోగలుగుతా అనుకుంటే అప్పుడు దీనికైతే కన్సిడర్ చేయొచ్చు. ఇది ప్రైస్ సెగ్మెంట్ వచ్చేసరికి మనకు 36,000 రూపీస్లో ఇది అమెజాన్లో అవైలబుల్గా ఉంది కాబట్టి దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను, అక్కడ నుంచి బై అయితే వేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ల్యాప్టాప్ కానీ చూసుకుంటే మళ్ళీ మనకు ఇక్కడ మోటోరోలా నుంచి అయితే ఉంది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ల్యాప్టాప్ అని చెప్పేసుకోవచ్చు. నార్మల్గా ఇది మనకు 60,000 రూపీస్లో అయితే కనిపిస్తూ ఉంటుంది. మోటోరోలా మోటోబుక్ 60 అని చెప్పేసి ఇది ఫుల్ మెటల్ బాడీ తోటి వస్తూ ఉంది. ఆల్రెడీ మనము లాస్ట్ టైం వీడియోలో కూడా దీన్ని సజెస్ట్ అయితే చేసినాం. బట్ ఒక్కటే మైనస్ పాయింట్ ఏంటి అంటే ఇది మోటోరోలా వాళ్ళకి సంబంధించింది అని చెప్పేసి తప్ప ఓవరాల్ స్పెసిఫికేషన్స్ కావచ్చు, పర్ఫార్మెన్స్ కావచ్చు, దీని డిస్ప్లే కావచ్చు, సౌండ్ కావచ్చు, బ్యాటరీ కావచ్చు, ఓవరాల్గా చూసుకుంటే చాలా మంచి ల్యాప్టాప్ అని చెప్పేసుకోవచ్చు. 16GB ర్యామ్ ఉంటుంది, 512GB SSD కూడా ప్రొవైడ్ చేస్తారు. థిన్ ల్యాప్టాప్ ఉంటుంది. ఇది 14 ఇంచ్కి రిలేటెడ్ది. ఇది మనకు జస్ట్ 44,000 రూపీస్లో అయితే ఈ ల్యాప్టాప్ అనేది అయితే వస్తూ ఉంటుంది. ఏసూస్ వివోబుక్ 16 అని చెప్పేసి ఇది మనకు అండర్ 50,000 రూపీస్లో అయితే ఈ ల్యాప్టాప్ అయితే వస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు ప్రైస్ సెగ్మెంట్ 60,000 కనిపిస్తూ ఉంటుంది, బట్ మనకు 50,000 రూపీస్లో అయితే వస్తూ ఉంటుంది మీరు కార్డ్ అనేది యూజ్ చేసుకున్నట్టు అయితే ఉంటే. ఇక్కడ చూసేసుకోండి, మనకు ఇది హెచ్ సిరీస్ తోటి అయితే వస్తూ ఉంటుంది. అంటే ఎవరైతే కొంచెం ఎక్కువగా వర్క్ చేసుకుంటా అనుకుంటారు కదా, అటువంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. అంటే బేస్ వేరియంట్ కలుసుకుంటా కొంచెం హై ఎండ్ చేసుకోవచ్చు, అంటే బేస్లోనే కొంచెం ఇంకా హై ఎండ్ అని చెప్పేసుకోవచ్చు. అటువంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది ఈ ల్యాప్టాప్ అనేది. ఇక్కడ నెక్స్ట్ ల్యాప్టాప్ కానీ చూసుకుంటే HP 15. అండ్ నెక్స్ట్ ల్యాప్టాప్ కానీ చూసుకుంటే మనకు ఇది HP 15. ఇది కానీ చూసుకోండి మనకు 64,000 అయితే కనిపిస్తూ ఉంటుంది, బట్ మనకు 53,500 రూపీస్లో ఈ ల్యాప్టాప్ వస్తూ ఉంటుంది. 16GB ర్యామ్ ఉంటుంది, DDR5 తోటి వస్తూ ఉంటుంది. అది కూడా మనకు 1TB SSD, ఫుల్ హెచ్డి ప్లస్ IPS ప్యానల్ అయితే ఉంటుంది. 15.6 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. ఇంకా అలానే ఇక్కడ చూసేసుకోండి, మంచి స్పెసిఫికేషన్స్ ఉంటాయి. ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తూ ఉన్నారు. హెచ్ సిరీస్ తోటి వస్తూ ఉంటుంది. బేస్గా గేమ్స్ ఆడుకుంటా, అంటే హై అండ్ ఎడిటింగ్ కాకుండా బేస్ గేమ్స్ ఆడుకుంటా నార్మల్ అనుకుంటే అటువంటి వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అవుతుంది. అండర్ 50,000లో 53,000 రూపీస్లో ఇదైతే ల్యాప్టాప్ అయితే వస్తూ ఉంది. అండ్ నెక్స్ట్ ల్యాప్టాప్ కానీ చూసుకుంటే మనకు యాపిల్ నుంచి యాపిల్ మ్యాక్బుక్ ఎయిర్ M2 అని చెప్పేసి ఇక్కడ చూసేసుకోండి, ఆల్రెడీ ప్రైస్ సెగ్మెంట్ అనేది అయితే డ్రాప్ అయిపోయింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు నార్మల్గా ఇది 71,000 రూపీస్ అయితే కనిపిస్తూ ఉండేది, బట్ ఇక్కడ చూసేసుకోండి మనకు 65,000 రూపీస్లో అయితే ప్రైస్ సెగ్మెంట్ అయితే ఉంది. అలానే ఇప్పుడు మనం ఇంకా కార్డ్స్ ఆఫర్స్ అనేది యాడ్ చేసుకుంటే అరౌండ్ 60,000 రూపీస్లో ఈ ల్యాప్టాప్ అనేది వస్తుంది. దీని లింక్ ఫ్లిప్కార్ట్ నుంచి కాబట్టి ఇక్కడ వ్యూ ప్రొడక్ట్స్ లో అయితే యాడ్ చేస్తా. ఒకవేళ బై చేసుకోవాలనుకుంటే అక్కడ నుంచి బై చేసేసుకోండి. అండ్ ఒక ఇంపార్టెంట్ నోట్ ఫ్రెండ్స్, మీరు ఒకవేళ మంచి ల్యాప్టాప్స్ కావచ్చు, వాషింగ్ మిషన్స్ కావచ్చు, రిఫ్రిజిరేటర్ కావచ్చు, ఎటువంటి ఎలక్ట్రానిక్సే కావచ్చు, మీరు ఒకవేళ బై చేసుకోవాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి QR కోడ్ని స్కాన్ చేస్తే మన టెలిగ్రామ్ ఛానల్కి రీడైరెక్ట్ అవుతారు. సో అక్కడ నుంచి మీరు గ్రాబ్ అయితే వేసేసుకోవచ్చు. వెంటనే అక్కడనైతే జాయిన్ అయిపోండి. లింక్ డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ అయితే చేస్తాను. అండ్ నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసరికి Acer Nitro Lite 16 అని చెప్పేసి ఇది ఇంటెల్ కోర్ i7 ప్రాసెసర్ తోటి వస్తుంది. 13th జనరేషన్ 13620H సిరీస్ వస్తుంది. 16GB ర్యామ్, 512GB SSD వస్తుంది. 6GB గ్రాఫిక్ కార్డ్ ఉంది, అది కూడా మనకు NVIDIA RTX 4050 తోటి వస్తుంది. ఇక్కడ చూసేసుకోండి, నార్మల్గా ఇప్పుడు ప్రైస్ సెగ్మెంట్ చూడండి 70,000 కనిపిస్తూ ఉంది. ఇక్కడ నార్మల్గా చూసుకున్నట్టు అయ్యేది ఉంటే ప్రైస్ అనేది పెంచి మళ్ళీ తగ్గించేశారు. ఇది మనకు అరౌండ్ 60,000 రూపీస్లో వస్తుంది. 60,000 రూపీస్లో మనకు 6GB NVIDIA 4050 గ్రాఫిక్ కార్డ్ తోటి వస్తున్నటువంటి ల్యాప్టాప్ అయితే ఇదే అని చెప్పేసుకోవచ్చు.
అది ఒక్కటే మైనస్ పాయింట్ ఏంటంటే దీని కలర్ వైట్ కలర్లోనే అవైలబుల్గా ఉంది ఈ మోడల్లో కానీ చూసుకుంటే. దీని లింక్ ఇక్కడ వ్యూ ప్రోడక్ట్స్లో యాడ్ చేస్తాను, ఒకవేళ బై చేసుకోవాలంటే అక్కడ నుంచి బై అయితే వేసేసుకోండి. అండ్ నెక్స్ట్ మనకు అండర్ 60,000 రూపీస్లో కానీ చూసుకుంటే మనకు ఏసుస్ వివోబుక్ S14 అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇది 225H సిరీస్, ఇది వన్ ఆఫ్ ద పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పేసుకోవచ్చు. ఇక్కడ సిరీస్లో కానీ చూసుకున్నట్టయితే నార్మల్ 73 కనిపిస్తూ ఉంటుంది, బట్ మనకు అంత ఉండదు. ఇది అరౌండ్ 63,500 రూపీస్లో కూడా మనకైతే అవైలబుల్గా వస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పేటువంటి ప్రైజెస్ అన్నీ కూడా పెరగొచ్చు తగ్గొచ్చు, ఎందుకంటే నేను చేసే టైంకి అయితే ఒక రేట్ ఉండొచ్చు, మీరు చూస్తున్న టైంకి ఇంకో రేటు కూడా ఉండొచ్చు. ఇక్కడ కనిపిస్తున్నట్టు దాని మీద ట్యాప్ చేసి అప్పుడు ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి చెక్ చేయండి, కొంచెం ప్రైస్ డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ల్యాప్టాప్ కానీ చూసుకుంటే మళ్ళీ మనకు హెచ్పి నుంచి హెచ్పి ఓమ్ని బుక్ 7 ఏరియో అని చెప్పేసి ఇది మనకు 77,000 రూపీస్ కనిపిస్తూ ఉంటుంది, బట్ అంత ఉండదు. మనకి ఇది కూడా అరౌండ్ 67,000 రూపీస్లో ఇదైతే వస్తూ ఉంటుంది. ఇక్కడ ఇది మనకు AMD Ryzen 5 తోటి అయితే వస్తూ ఉంది, అది కూడా మనకు AI తోటి అయితే వస్తూ ఉంటుంది. 16GB ర్యామ్ 512GB SSD ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ చూసేసుకోండి థిన్ ల్యాప్టాప్ అని చెప్పేసుకోవచ్చు. దీని లింక్ కూడా నేను ఇక్కడ వ్యూ ప్రొడక్ట్స్లో అయితే ఇస్తాను, బై చేసుకోవాలంటే అక్కడ నుంచి బై చేసుకోండి. చాలా మంది చూస్తున్నటువంటి సామ్సంగ్ ల్యాప్టాప్ సామ్సంగ్ గెలాక్సీ బుక్ 5 AI తోటి వస్తూ ఉంటుంది. AI మెటల్ ఇంటెల్ కోర్ అని చెప్పేసి అల్ట్రా 225U తోటి ఉంటుంది. 16GB ర్యామ్ 512GB SSD ఉంటుంది. ఇక్కడ చూసేసుకోండి 68,000 అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. ఇది మనకి అరౌండ్ 60,000 రూపీస్ బడ్జెట్లో అయితే మనకి ఈ ల్యాప్టాప్ వస్తుంది. చూసేసుకోండి లోయెస్ట్ ప్రైస్లో అయితే ఉంది, లోయెస్ట్ కంటే లోయెస్ట్ అని చెప్పేసుకోవచ్చు. ఇప్పుడు మన దగ్గర కనిపించేది లోయెస్ట్ ప్రైస్లోనే ఉంది ఇప్పుడు ఆఫర్ పెట్టేసి కూడా. నెక్స్ట్ ల్యాప్టాప్ కానీ చూసుకుంటే మనకు లెనోవో యోగా స్లిమ్ అని చెప్పేసి ఇది కూడా మనకు అరౌండ్ 70,000 రూపీస్ బడ్జెట్లో అయితే ఈ ల్యాప్టాప్ అయితే వస్తూ ఉంటుంది. 125H సిరీస్ తోటి వస్తుంది. 16GB ర్యామ్ 512GB SSD ప్రొవైడ్ చేస్తారు. మైక్రోసాఫ్ట్ 365 బేసిక్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తారు. దీని లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇది అమెజాన్ నుంచి కాబట్టి డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏసుస్ వివోబుక్ S16 ఇది కూడా మనకి అరౌండ్ 68,000 రూపీస్లో ఇదైతే వస్తూ ఉంటుంది. AI ఇంటిగ్రేటెడ్ అయినటువంటి ల్యాప్టాప్ అని చెప్పేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకు లెనోవో యోగా స్లిమ్ 7 ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పేసుకోవచ్చు. ఇక్కడ చూసేసుకోండి కోపైలట్ AI PC అని చెప్పేసి 16GB ర్యామ్ 1TB SSD ఉంటుంది. ఇంకా చూసేసుకుంటే 40 టాప్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. 40 టాప్స్ అయితే ఉంటాయి దీంట్లో. అలానే విండోస్ 11 ఆఫీస్ హోమ్ అన్నీ కూడా ప్రొవైడ్ అయితే చేస్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ ల్యాప్టాప్ కానీ చూసుకుంటే మనకు యాపిల్ మ్యాక్బుక్ ఎయిర్ M4 అని చెప్పేసుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాసెసర్లో ఉన్నటువంటి బెస్ట్ ల్యాప్టాప్ అని చెప్పేసుకోవచ్చు. ఎవరైతే నేను యాపిల్ మ్యాక్బుక్ ఎయిర్ కంటే కొంచెం బెటర్గా ఎయిర్ M2 కంటే యూజ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇది M4 బెస్ట్ అని చెప్పేసుకోవచ్చు. 75,000 to 78,000 రూపీస్ బడ్జెట్లో ఈ ల్యాప్టాప్ అయితే వస్తుంది. వన్ ఆఫ్ ద కిల్లర్ డీల్ అని చెప్పేసుకోవచ్చు, ఖచ్చితంగా బై అయితే వేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసరికి మనకు లెనోవో యోగా AMD Ryzen AI 9కి సంబంధించినటువంటిది 1TB SSD ఉంటుంది. 32GB ర్యామ్ అయితే ప్రొవైడ్ చేసేస్తారు. 2.8K రిజల్యూషన్ ఉన్నటువంటి డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ చూసేసుకోండి చూడడానికి మనకు చాలా బాగుంటున్నటువంటి ల్యాప్టాప్ ఇది. Ryzen 9 తోటి అయితే వస్తూ ఉంటుంది. పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పేసుకోవచ్చు. ఇక్కడ చూసేసుకోండి రేట్ వచ్చేసరికి 1,30,000 అయితే కనిపిస్తూ ఉంది, బట్ మనకు ఇది వచ్చేసరికి మనకు అరౌండ్ 90,000 రూపీస్లో అయితే వస్తూ ఉంటుంది. 93,000 ప్రైస్ సెగ్మెంట్లో ఈ ల్యాప్టాప్ వస్తుంది. ఒక 1 lakh రూపీస్ బడ్జెట్లో తీసుకోవాలనుకున్న వాళ్ళు, అది కూడా నాకు విండోస్ నుంచి కావాలనుకున్న వాళ్ళు ఒక్కసారి దీనికి లుక్ అయితే వేయవచ్చు. అన్నిటి లింక్స్ కూడా నేను ఇక్కడ ట్యాగ్ ప్రోడక్ట్స్ అలానే డిస్క్రిప్షన్లో ఉంటాయి. ప్రతి ఒక్క లింక్ కూడా ఉంటుంది, కుదిరితే అక్కడ నుంచి చెక్ చేయండి. ఏమైనా మిస్ అయిపోయినా కూడా నేను అక్కడ యాడ్ అయితే చేస్తాను. మీరు ఏం ల్యాప్టాప్ కొనుక్కుంటారు అనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇఫ్ ఎనీ కేస్ ఏమైనా ఆఫర్ ఉందనుకోండి మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ అయితే చేస్తాను. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్, జై హింద్.